గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పాలి. ఆన్లైన్ లో వాళ్ళు. వెరీ గుడ్. ఇంకొకళ్ళమ్మా. సరే, నేనేం చెప్పుకున్నా? జనరల్ ఫార్మాట్ చెప్పు. అకౌంట్ సెట్ చేయమంటామా? ఏమంటామా? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. నామినల్ రియల్ మనం తర్వాత చెప్తాం. ఎందుకు చెప్పట్లేదని అంటే మనం ఫస్ట్ చెప్పిన పంచమాటలు రెండు కవర్ అయిపోతుంది. ఒకసారి జస్ట్ రిఫర్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. మనకు అక్కడ కవర్ అవుతుంది ఏంటంటే పర్సనల్ అకౌంట్ అనేది అక్కడ మీకు అన్ని చోట్ల రిప్రజెంట్ చేయరు. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? త్రీ టైప్స్. ఏవేంటి? న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. న్యాచురల్ అంటే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. ఆర్టిఫిషియల్ అంటే ఎనీ యాక్ట్ ద్వారా ఫామ్ అయ్యేది. బిజినెస్ నేమ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ట్రస్ట్లు కావచ్చు, క్లబ్స్ ఉంటాయి, ఇవన్నీ ఏదైనా కావచ్చు. రిప్రజెంటేటివ్ అంటే గ్రూప్స్, ఒక గ్రూప్ క్రెడిటార్స్, డెటార్స్ ఇలాగా రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడు యూజ్ చేస్తాం పర్సనల్ అకౌంట్స్? ఎనీ ట్రాన్సాక్షన్ లో పేయబుల్ ఉన్నా రిసేబుల్ ఉన్నా ఫస్ట్ సినారియో ఏదైతే పేయబుల్ రిసేబుల్ క్రెడిటార్స్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని సెటిల్ చేస్తాక సెటిల్ చేసేటప్పుడు కూడా ఎవరికి సెటిల్ చేయాలి? ఆ పర్టికులర్ పర్సన్ గా సెటిల్ చేయాలి. అప్పుడు మళ్ళీ మనం పర్సనల్ అకౌంట్ ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ రెండు సినారియోస్ లో పర్సనల్ అకౌంట్ అనేది మనకి అరేంజ్ అవుతుంది. మీన్స్ ఎంట్రీస్ లో. రియల్ లైఫ్ లోకి వెళ్తే అసలు మీకు ఎంట్రీస్ కనిపించవు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం జీరో నుంచి స్టార్ట్ చేసుకుని నేర్చుకుంటేనే వస్తుంది. ఏ ఆడిట్ ఆఫీస్ లో కూడా మీకు జర్నల్ కనపడదు. జర్నల్ అనేది ఎక్కడ రాయదు. అది ఓల్డెన్ డేస్. ఎలక్ట్రానిక్ ఫామ్ లో లేనప్పుడు జర్నల్ రాసి దాని నుంచి లెడ్జర్ ప్రిపేర్ చేశారు. వన్స్ ఎలక్ట్రానిక్ ఫామ్స్ వచ్చాక ఎక్కడా కూడా మీకు జర్నల్ ఉంది. ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళి అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు మీకు అకౌంట్ లో డైరెక్ట్ గా పడుతుందా, జర్నల్ ఎంట్రీ? బ్యాంక్ లో ఫస్ట్ జనరల్ ఎంట్రీ వచ్చి తర్వాత మీకు లెడ్జర్ వస్తుందా? డైరెక్ట్ అకౌంట్ డెబిట్ అను క్రెడిట్ అను వస్తుంది. అంతేకాని జర్నల్ ఎంట్రీ క్యాష్ డిపాజిట్ అని చెప్పేసి రాదు. సో ఎక్కడ జర్నల్ ఎంట్రీ కనిపించదు. ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ చూసి నెక్స్ట్ అంటారు. నేను చెప్పే ఎగ్జాంపుల్ సోల్డ్ గూడ్స్. రెంట్ పెయిడ్ ఆఫ్ రూపీస్ 40,000. Rent paid of rupees 30,000 to ఎవరమ్మా? కొత్తగా వచ్చిన అమ్మాయి వసంత. సేల్స్ ఆఫ్ రూపీస్ 1 lakh. Sold goods of rupees 50,000 to ఆన్లైన్ ఎవరమ్మా? సర్దార్ కదా, సర్దార్. పర్మిషన్ payable of rupees 20,000 to Jaswant. ఎగ్జాంపుల్ చేసి నెక్స్ట్ కంప్లీట్. ఫస్ట్ దీంట్లో మనం ఏం చేస్తాం? నేను ఏం చేసాం? ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మనం ఒక ఎంట్రీ చూడగానే మనకి ఈ ఫార్మేట్ మన బ్రెయిన్ లో ఆటోమేటిక్గా వచ్చాము. అది ఏం ట్రాన్సాక్షన్ తర్వాత ఏ అకౌంట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి.
ఈ రెండో చూద్దాం. రాసుకున్నారు ఇంతవరకు. ట్రాన్సాక్షన్ టైప్ ఏంటి అన్నది ఫస్ట్ రెంట్ పెయిడ్. ఏ ట్రాన్సాక్షన్ చెప్పాలి బాయ్స్ చెప్పట్లా. ఏ ట్రాన్సాక్షన్? క్యాష్ ట్రాన్సాక్షన్. రెంట్ పెయిడ్ ఆఫ్ ₹30,000 టు వసంత. ఇదే ట్రాన్సాక్షన్. గట్టిగా చెప్పాలి. క్యాషా క్రెడిటా? క్యాష్ ట్రాన్సాక్షన్. ఎందుకు? పెయిడ్ అయిపోయింది. పేమెంట్ అయిపోయాక నేనేం చెప్పా? పేయబుల్ ఉన్నా రిసీవబుల్ ఉన్నా పర్సన్ వస్తారో అది క్రెడిట్ అవుతుంది. అసలు పెయిడ్ అన్నాక ఇంక జనరేట్ అవ్వదు కదా, నేమ్తో మనకేం సంబంధం. అంటే పెయిడ్ అయిపోయింది, ఆ టాస్క్ అయిపోయింది. ఏంటిది? క్యాష్ ట్రాన్సాక్షన్. సేల్స్ 1 lakh సేల్స్ ఏం చెప్పాల? క్యాష్. సేల్ టు సర్దార్ చెప్పాలి. క్రెడిట్ అవుతుందండి. క్రెడిట్ క్యాష్ ఏది? క్రెడిట్. నేమ్ ఇచ్చారు అని అంటే క్రెడిట్ అని మనం తీసుకోవాలి. కమిషన్ పేయబుల్. ఇప్పుడు చెప్పండి, క్యాషా క్రెడిట్? పేయబుల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్. పెయిడ్ అన్నానా పేయబుల్ అన్నానా? పేయబుల్ అన్నా. క్రెడిట్ కదా. ఇప్పుడు చెప్పండి ఏ అకౌంట్స్ వస్తాయి ఇక్కడ? రెంట్. ఏ అకౌంట్స్ వస్తాయి? రెంట్ అకౌంట్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. దీంట్లో సేమ్ రెంట్ వస్తుంది, క్యాష్ అకౌంట్ వస్తుంది. సేల్స్ లో సేల్స్ వస్తాయి, క్యాష్ వస్తుంది. ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో సేల్స్ వస్తుంది, సర్దార్ పర్సనల్ అకౌంట్ వస్తుంది. సేల్స్ లో వచ్చేసి ఎందుకు వచ్చాయి? కమిషన్ లో ఇది కూడా క్రెడిటే కదా, కమిషన్ వస్తుంది, పర్సనల్ అకౌంట్ జస్ట్ అంత వస్తుంది. ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అలా కన్ఫ్యూజ్ అయిపోయాం అనుకో మనం మిస్టేక్స్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మనం చేస్తాంలే, ప్రాబ్లమ్స్ అది చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది, క్లారిటీ వస్తుంది. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర ఇంగ్లీష్ మనం సరిగా చూడకుండా ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మన సబ్జెక్ట్ వచ్చు కానీ ఇంగ్లీష్ ఓవర్ రైట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మన బ్రెయిన్ అనుకుని చదవటం వల్ల అక్కడ మనం మిస్టేక్ చేస్తాం. అక్కడ ఏ ఉందో చదవాలి ఫస్ట్ క్లియర్గా, ప్రశాంతంగా, ఏం ఆలోచించకుండా ప్రాబ్లం ఇవ్వగానే ఎగ్జామ్లో ఆ లైన్ సింపుల్గా చదవాలి. మనం ఫాస్ట్గా చదివేసేమంటే మాత్రం మిస్టేక్ చేస్తాం. అర్థమైందా? ఇది రాసుకోండి, 2 minutes రాసుకోండి. వసంత అర్థమవుతుందా? సింపుల్. ఏదైనా సొల్యూషన్? సపరేట్ నోట్స్ పెట్టండి అకౌంట్స్కి. అకౌంట్స్ ఒకటే రాసుకోండి, ఆల్ ఇన్ వన్స్ పెట్టండి. ఆల్ ఇన్ వన్స్ ఇంటర్మీడియట్ తోటి అయిపోయింది, ప్లస్ 2 వరకు ఆల్ ఇన్ వన్స్. ఎందుకు సపరేట్ నోట్స్ అంటున్నానంటే ఎన్నిసార్లు ఇదే నోట్స్ మీకు లైఫ్ లాంగ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు ఫౌండేషన్ ఒకటే కదా, ఫౌండేషన్ ఎగ్జామ్స్ పాస్ అయితే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఫౌండేషన్ అంటే బేసిక్స్ చెప్తాను. ఏదైనా సరే మీరు ఏ కోర్స్కి వెళ్ళండి, మీకు ఫౌండేషన్ చెప్పేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ ఏంటి? కామర్స్, అకౌంట్సే కదా, లైఫ్ అంతా ఉంటుంది అకౌంట్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే క్వశ్చన్స్ ఏమడుగుతారు? మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కన్సల్టేషన్ స్టేట్మెంట్ ఎలా ఇస్తారని చెప్పి ఉంటారు, సబ్మిట్ చేయమని అందరూ.
ఇంటర్వ్యూలో కన్సల్టేషన్ సమ్ 20 మార్క్స్ సమ్ లాగా ఒక 4 పేజెస్ సబ్మిట్ చేయమన్నారు. సింపుల్గా అడుగుతారు పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇంకా అడుగుతారు, ట్రాన్సాక్షన్స్ అడుగుతారు, జనరల్ ఎంట్రీస్ అడుగుతారు. నిజమా సార్ అంటే అడిగేది అదే. సిఏ క్వాలిఫై అయిన వాళ్ళు ట్రాన్సాక్షన్స్ అడుగుతారు. బ్యాంక్ జాబ్స్కి వెళ్ళారు అనుకోండి మీరు, ట్రాన్సాక్షన్స్ అడుగుతారు. వాళ్ళు పెద్ద ఇంటర్వ్యూ కూడా ఉండదు. మినిమం 10 lakhs ఇస్తారు సిఏ క్వాలిఫై తర్వాత క్రెడిట్ మేనేజర్గా. ఇంటర్వ్యూ ఏంటంటే టెల్ మీ అబౌట్ ఎవర్ సెల్ఫ్ ఫస్ట్ పడే క్వశ్చన్, తర్వాత వచ్చే క్వశ్చన్ క్రెడిట్ సంబంధించిన ఎంట్రీస్ 2-3 అడుగుతారు అంతే. అதாவது నువ్వు సెలెక్టెడ్ అంటావు. ఎందుకో చెప్పనా, బ్యాంక్ జాబ్స్కి ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళు ప్రిఫర్ చేయరు. మనందరూ ఎక్కడ ప్రిఫర్ చేస్తాం, ఎంఎన్సీస్లో ప్రిఫర్ చేస్తాం. ఎందుకు బ్యాంక్ జాబ్స్ ప్రిఫర్ చేయాలంటే గ్రోత్ ఉంది. క్రెడిట్ మేనేజర్కి వెళ్తే అవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటాయి. వీళ్ళకి లోన్ ఇవ్వచ్చా, లోన్ ఇవ్వకూడదా, మనం లోన్ అప్లై చేసినప్పుడు మన కెపాసిటీని, సిబిల్ రేటింగ్, మనకున్న ఇన్కమ్స్, పాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ స్టేట్మెంట్స్ ఇవన్నిటిని అనాలిసిస్ చేసి ఓకే ఇతను రీపేబుల్ చేయగలుగుతాడు. కమింగ్ 5 years మన ఈఎంఐస్ ఇచ్చాం, మరి 5 years పాటు ఇతను ఉంటాడా లేదంటే ఐపీ పెట్టి వెళ్ళిపోతాడా అని డౌట్ వస్తుంది కదా దానికి. సో ఈ 5 years ప్రొజెక్షన్ తీసుకొని ఈ క్రెడిట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఎవాల్యుయేట్ చేస్తాడు. మన పాస్ట్ బేస్ చేసుకుని ఇతను పేమెంట్ చేయగలుగుతాడు, 5 years పాటు ఈఎంఐస్ డిఫాల్ట్ అవ్వకుండా పేమెంట్ చేస్తారని చెప్పేసి ఒక ఎవాల్యుయేషన్ చేసి సంతకం పెడతాడు. ఇతను పేమెంట్ చేయగలుగుతాడు, లోన్ అప్రూవ్ చేయండి అని చెప్పేసి సైన్ చేస్తారు. ఇదంతా దేని చుట్టూ తిరుగుతుంది, ఫైనాన్షియల్స్ కదా. ఈ ఫైనాన్షియల్స్ ఎవరు అర్థం చేసుకోగలుగుతారో సిఏ అండర్స్టాండ్ చేసుకోవాలి. బీకామ్ పర్సన్ అంతగా అర్థం చేసుకోలేదు. ఒక 5 years చేసినా సరే క్రెడిట్ మేనేజర్గా ఇవే ఉంటాయి, 10 years చేయండి ఇవే ఉంటాయి. కాకపోతే కొంచెం అమౌంట్స్ మారిపోతూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. ఒక 10 lakhs అప్లై చేసే పర్సన్ 5 years తర్వాత 20 lakhs ₹1,00,00,000 అప్లై చేస్తాడు. కానీ ఏం చేసిన వర్క్ ఇదేగా, ఎవాల్యుయేషన్ చేయటమేగా. గ్రోత్ ఉంటుంది అక్కడ, గ్రోత్ ఉండదు. ఒకసారి బ్యాంక్ జాబ్స్లోకి వెళ్ళాడంటే క్వాలిఫైడ్ సిఏ ఎంఎన్సీస్లోకి వెళ్ళటం చాలా కష్టం. వాళ్ళు తీసుకోరు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాంక్లో ఉందనంటే దే వోంట్ ప్రిఫర్. ఒక ఫ్రెషర్ అయినా తీసుకుంటారు కానీ అలాగ ఒక క్రెడిట్ మేనేజర్ ఇట్లా చేసిన తీసుకోరు. కానీ సొసైటీలో మన ఊర్లోనో, గుంటూరులోనో, హైదరాబాద్లోనో ఎందులో చేస్తున్నాం అంటే అలాంటి బ్యాంక్లో మేనేజర్గా చేస్తుంటే అంత వాల్యూ ఉంటుంది. బట్ ఇన్ రియల్ మనకి ఆ వాల్యూ అనేది యూజ్ అవ్వదు. ఎంఎన్సీస్లో యూజ్ అవ్వాలి మనకి జనరేట్ అయ్యే వాల్యూ. మన చుట్టుపక్కల వాళ్ళు బ్యాంకులో చేస్తున్నారని చెప్పుకుంటే యూజ్ ఉండదు. ఎంఎన్సీస్లో మేనేజర్స్ బ్యాంకులో చేసేవారంటే పట్టించుకోరు. అదే ఒక ఎసెన్షియల్లో చేశాను, జేపీ మార్గన్లో చేశాను, పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఈఎన్వై కావచ్చు, పీడబ్ల్యూసీ కావచ్చు, డెలైట్ కావచ్చు, ఇంకేమున్నాయమ్మా బిగ్ 4 4 ఉంటాయి కదా. ఈఎన్వై తెలుసా బిగ్ 4లు ఏమేంటి? బిగ్ 4s అంటాం మనం. ఫస్ట్ మీరు కామర్స్లో నుంచి క్వాలిఫై బీకామ్ చదవండి, లేదంటే సిఏ చదవండి, సిఎంఏ చదవండి, సిఎంఏ చదవండి, ఏసీజే చదవండి, ఫస్ట్ జాబ్స్ కనుక గుర్తొచ్చేది ఏంటంటే ఈ బిగ్ 4 కనిపిస్తుంది. బిగ్ 4 ఏమిటి అంటే డెలాయిట్, వింటామా బట్టలు మార్చుకుంటావా? ఆన్లైన్ వాళ్ళు అలా పెట్టు, డెలాయిట్, ఈఎన్వై, పీడబ్ల్యూసి, కొనేటమ్మా వచ్చాను. డెలాయిట్, ఈవై, పీడబ్ల్యూసి ఐడియా లేదా? సార్ గూగుల్ ఒకటండి బిగ్ 4 అని. ఎసెన్షియల్ బిగ్ 4 కాదమ్మా, అది ఫైనాన్స్ కంపెనీ కానీ బిగ్ 4 కింద రాదు. ఈవై, పీడబ్ల్యూసి కొట్టమ్మా గూగుల్లో కొట్టు. నాలుగిట్లోనే మా ఫ్రెండ్స్ ఉన్నారు జాబ్ చేస్తారు, ఎవరినో ఇగ్నోర్ చేస్తారు. పేర్లు చెప్పు, నేను చెప్తాను. కేపిఎంసీ, కేపిఎంసీ నమస్కారం. ఫస్ట్ మా ఫ్రెండ్ కేపిఎంసీకి వెళ్ళి దీని నుంచి ఈవైకి వచ్చాడు. కేపిఎంసీ తర్వాత ఇప్పుడు ఎవరు లేరు. కేపిఎంసీ ఈవైలో ఉన్నారు, డెలైట్ ఉన్నారు, పీడబ్ల్యూసీలో. ఫస్ట్ మనకు గుర్తొచ్చేది 4. వీటి బిగ్ 4 ఎందుకంటారు తెలుసా? పెద్ద కంపెనీస్ అసెన్షియల్ వీటికంటే పెద్దది. టాటా మోటార్స్ వీటికంటే చాలా, టాటా గ్రూప్ పెద్దది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్కి వెళ్తే
టాటా గ్రూప్ లో ఉంటాయి 20 వరకు. డెలైట్ అంటే అసలు లిస్ట్ అవ్వలేదు. చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. రిలయన్స్ ఎంత పెద్ద కంపెనీ. ఈ బిగ్ ఫోర్ ఎందుకంటారంటే మనకి ఆడిట్ ఫర్మ్స్, ఆడిట్ ఎవరైనా ఒక కంపెనీకి సీఏ క్వాలిఫై క్వాలిఫై కదా అని చెప్పి నీకు నేను స్టాచ్యూట్ రాయకపోతే పెట్టరు. నువ్వు ఆడిటర్ అవ్వాలి అని అంటే నువ్వు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఎయిదర్ ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేయాలి, పార్ట్నర్షిప్ వర్క్ అన్న ఉండాలి. ఎల్ఎల్పి వర్క్ మాత్రమే ఎలా ఉంటుంది. కంపెనీ పెట్టావు, ప్రాక్టీస్ పెట్టావు, ప్రాక్టీస్కి ఏం చేసావు, కంపెనీ అని పేరు పెట్టావు, కంపెనీగా రిజిస్టర్ చేసావు, నీకు ఆడిట్స్ ఇవ్వరు. ఎల్ఎల్పి వరకే ఇస్తారు. మీన్స్ ప్రాక్టీస్ పెట్టిన ఎల్ఎల్పి వరకు రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. పార్ట్నర్షిప్ వర్క్ వస్తుంది. వీటిని ఏమంటారు, బిగ్ ఫోర్ ఫర్మ్స్ అంటారు. బిగ్ ఫోర్ కంపెనీస్ కాదు, బిగ్ ఫోర్ ఫర్మ్స్ అంటారు. వీటికి డిఫరెంట్ మళ్ళీ ఫైనాన్స్ ఉంటాయి, అవి వేరు. డెలైట్ లోనే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మన బిగ్ ఫోర్ ఫర్మ్ అనగానే ఆడిట్ దగ్గరకు వచ్చేసరికి అవి ఫర్మ్స్, పార్ట్నర్స్ అని అంటారు. వాళ్ళ బిగ్ ఫోర్ లో డెలైట్ అనేది పార్ట్నర్స్, డైరెక్టర్స్ అంటారు, పార్ట్నర్స్ అంటారు. పార్ట్నర్స్ టాప్. ఎందుకనంటే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది, ఇప్పుడు కంపెనీకి రెస్పాన్సిబిలిటీ అంటే లాసెస్ వచ్చాయి, కంపెనీలో ఐపీ పెట్టేసింది, కంపెనీ 1000 కోట్లు లాసెస్ వచ్చింది. ఎవరినైనా అడుగుతారు, షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు కట్టమని చెప్పేసి అడుగుతారా? అడగలేక. ఎందుకు? దాని లైబిలిటీ అనేది లిమిటెడ్. మీకు షేర్ వాల్యూ ఎంత అంతవరకే, నేను అంతవరకే నువ్వు లాస్ అవుతావు. అదే పార్ట్నర్షిప్ అమ్మ, మన టార్గెట్ కానీ పార్ట్నర్షిప్ అమ్మ, మేము అక్కడ క్లోజ్ చేసామనుకో, మాకు ఒక బజాజ్ ఫైనాన్స్ 20 lakhs అప్పు ఉందనుకో, బజాజ్ వాళ్ళు వచ్చి ఎవరిని అడుగుతారు, ఆర్గనైజేషన్ క్లోజ్ చేసే కదా అని చెప్పి సైలెంట్ ఉంటారా? అందరూ మా ఇంటికి వస్తారు. అలాగే కంపెనీ కుదురుతుందా? కుదరదు. అలాగే ఆడిట్స్కి వచ్చేసరికి ఆ రెస్పాన్సిబిలిటీ అన్లిమిటెడ్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్స్ ఏం చేశాయంటే వాటిని ఏదో పార్ట్నర్షిప్ గానే ఉండాలి, ఇండివిజువల్ గానే ఉండాలి, కానీ కంపెనీస్ అవ్వకూడదు. కంపెనీస్ అయితే ఒక స్కామ్ బయటపడింది, ఓకేనా? స్కామ్ వచ్చింది. ఆ స్కామ్ లో ఈ ఆడిటర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఒక 1000 కోట్లు, 2 కోట్లు, 2000 కోట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆ కంపెనీ వాల్యుయేషన్ వచ్చేసి, ఆ కంపెనీ షేర్స్ వచ్చేసి ఒక 500 కోట్లే ఉన్నాయి. ఇప్పుడు స్కామ్ బయటపడ్డప్పుడు ఆడిటర్ ఇన్వాల్వ్ అయ్యారు కదా, కోర్టు ఫైన్ వేసింది ఒక 5000 కోట్లు. ఫైన్ వేసినప్పుడు ఏం చేస్తుంది, వీళ్ళు ఆ కంపెనీ క్లోజ్ చేసేసి మా వాల్యూ 500 కోట్లే, 700 కోట్లు తీసుకోండి, మిగతా 1500 కోట్లు మీకు కట్టలేము అని చెప్పేసి కంపెనీ క్లోజ్ చేస్తారు. కంపెనీ క్లోజ్ చేస్తే ఎవరైనా అడుగుతారా? షేర్ హోల్డర్స్ దగ్గరికి అడుగుతారా? షేర్ హోల్డర్స్ ఏమంటారు, మా షేర్ వాల్యూ అంతా 10 రూపాయలు అయ్యా, 10 రూపాయలే కడతాం, 10 రూపాయలు కట్టాం కదా అంతే అంటారు. అదే పార్ట్నర్షిప్ అనుకో, కోర్టు ఏం చేస్తుంది, ఒక 50 మంది పార్ట్నర్స్ ఉంటే 50 మంది పార్ట్నర్స్ క్లోజ్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. పోలీసు ఇంటికి వెళ్ళి కట్టమంటారు డబ్బులు. వాళ్ళ ఆస్తులు అమ్మేస్తారు, పర్సనల్ అసెట్స్ క్లోజ్ చేస్తారు, అమ్మేసి వాళ్ళు లాస్ అంతా కూడా కట్టిస్తారు. అందుకని ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ అన్లిమిటెడ్ ఉంచడం కోసం ఆ సిచ్యువేషన్ లో కంపెనీస్ గా రిజిస్టర్ చేయడానికి అలౌ చేయరు. ఎల్ఎల్పి అన్నా కూడా లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, తెలుసు కదా, ఒక పార్ట్నర్ కి అన్లిమిటెడ్ ఉంటుంది లైబిలిటీ, మిగతా వాళ్ళకి లిమిటెడ్ ఉంటుంది. ఓకే, అందుకని వీటిని బిగ్ ఫోర్ ఫర్మ్స్ అంటారు, ఆడిట్ ఫర్మ్స్ అంటారు. 6 ఉండేవి, ఇలాగే స్కామ్స్ బయటపెట్టి 2 క్లోజ్ అయ్యింది. హెవీ పెట్టేసి క్లోజ్ చేసి ఇవే కొనేసాయి. ఈ 4 కొన్నారు. ఆల్ ఓవర్ వరల్డ్ లో ఆడిట్ ఫర్మ్స్ కి సంబంధించి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీ ఏదైనా తీసుకోండి మీరు, ఈ 4 కంపల్సరీగా 1 or 2 స్టాచ్యూటరీ ఆడిటర్స్ ఉంటారు. ఒక కంపెనీకి ఒకళ్ళే ఉండాలని రూల్ ఏం లేదు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు స్టాచ్యూటరీ ఆడిటర్స్. టాటా మోటార్స్ ఇంత పెద్ద కంపెనీ, మనకు ఒక ఆడిటర్ సరిపోతాడు. డెలైట్ ఒక్కటే చేయగలుగుతుంది అంటే కొన్ని వరకే ఇస్తారు డెలైట్, మిగతా వర్క్స్ ఈ వైపు ఇస్తారు. అట్లా అల్టిమేట్ ఆడిట్ మొత్తం చేసిన సైన్ చేయాల్సింది ఎవరు అంటే సీఏ మాత్రమే సైన్ చేయాలి. అంత పెద్ద డెలైట్ ఆడిట్ చేసినా దాన్ని సైన్ చేసేది ఒక చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే సైన్ చేస్తారు. వేరే వాళ్ళు ఎవరు సైన్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. అందుకు మన సీఏ కానీ సీఎంఏ ఫార్మ్స్ ఏవైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను కంపెనీలో చేస్తాను ఆర్టికల్స్ అని చెప్తారా? చెప్పరు. ఆడిట్ ఫామ్ లో చేస్తామని ఆర్టికల్స్ చెప్తారు. మీ సీనియర్స్ అడిగినప్పుడు ఎవరైనా చెప్తారా నేను కంపెనీలో ఆర్టికల్ చేస్తాను? ఎక్కడ ఏమని చెప్తారు? ఫార్మ్స్ లో చేస్తున్న ఆర్టికల్స్, ఆ ఫామ్ లో చేస్తున్నాయి, ఫామ్ లో చేస్తున్నాయి అంటారు. ఈవైలో చేస్తున్నాయి, ఈవై ఫామ్ లో చేస్తున్నాం అంటారు. కొన్ని కంపెనీస్ లో సీఎల్లో ఏంటంటే ఒక 9 months మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని వెళ్ళొచ్చు. అది ఆర్టికల్స్ అంటారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటాం. మన ఆర్టికల్స్ కింద కన్సిడర్ చేయరు. ఇంటర్న్షిప్ అది, కానీ ఆర్టికల్స్ కాదు. అది ఏ కంపెనీలో చేయొచ్చు. అలా ఒక 9 months మీకు ఉంటుంది. 2 years లో, ఇప్పుడు 2 years కదా, 2 years మీరు ఒక 9 months చేయొచ్చు. అలా అది మీ ఆడిటర్ ఒప్పుకోవాలి. ఫస్ట్ 11 months 12 months సీఏ దగ్గర చేస్తారుగా, ఆ సీఏ బయట ఒప్పుకుంటే అప్పుడు మీరు కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే వాళ్ళు మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు అది చేస్తారు. అప్పుడు 25,000 30,000
మీకు మంత్లీ వస్తాయి, అంతే కదా. ఎంఎన్సీస్ 5,000 ఇవ్వవు. మీరు ఇంటర్న్షిప్ చేసినా మినిమం 25,000-30,000 ఇస్తుంది. ఎందుకంటే క్వాలిఫికేషన్ సెమీ క్వాలిఫైడ్ అయినా అది జాబ్ కింద రావు, ఇంటర్న్షిప్ కింద వస్తుంది. మీరు జాబ్స్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టికల్స్ చేశాను, నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉందంటే ఒప్పుకోరు, అది ఇంటర్న్షిప్ అమ్మా అంటారు. మిమ్మల్ని క్వాలిఫై అయ్యాక ఫ్రెషర్గానే తీసుకుంటారు తప్ప ఎక్స్పీరియన్స్ ఉంది నాకు 2 years ఉంది 3 years ఉందంటే దే వోంట్ కన్సిడర్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను ఏం చెప్తారంటే సీఎంఏ వాళ్ళకి జరిగేటప్పుడు నేను చెప్తా, నాతో మాట్లాడి ఉంటే ఎవరైనా మేడం వాళ్ళు అయినా సరే, మీరు ఆర్టికల్స్ అంటారు సీఎంఏ ఎంటర్ అయిపోగానే నేను ఆర్టికల్స్ వెళ్తాను సార్ ఫైనల్ చదవను అంటారు. అసలు వాళ్ళు ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తారనేది అసలు నేను చెప్పినా కూడా కొంతమంది వినరు. వన్స్ సీఎంఏ ఎంటర్ అయిపోతే విత్ ఇన్ 1 year లో మీరు ఫైనల్ రాయొచ్చు. సీఏకి ఆ పాసిబిలిటీ ఉండదు. కంపల్సరీగా సీఏ ఎంటర్ అయిపోయాక 2 years మీరు ఆర్టికల్స్ సీఏ ఎంటర్ అయిపోయిన దగ్గర నుంచి మాత్రమే చేయాలి. సీఎంఏలో ఆర్టికల్స్ అనేది పాస్ డేట్ కూడా వేసుకోవచ్చు, 15 months అయిపోయినట్టు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నారమ్మా 4 ఆర్టికల్స్ సీఎంఏలో. ఎవరు నా దగ్గర ఉంటారా? ఉండరు. వాళ్ళందరికీ పాస్ డేట్ మాక్సిమం ఎంతవరకు వాళ్ళు సీఎంఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఒక 1 day 2 days గ్యాప్ ఇచ్చి ఆర్టికల్స్ డేట్ వేసి నేను రిజిస్టర్ చేసేస్తా. ఇమీడియట్ ఎగిపోతుంది కట్ట గ్యాప్లు వస్తే చూడండి, ఇవి పెట్టకూడదు చెప్తాను. సో వాళ్ళందరూ ఎందుకు అలా చేస్తానంటే వాళ్ళకి ఫైనల్ అటెంప్ట్ అనేది ఫాస్ట్ వస్తుంది. డిలే చేసామనుకో ఏం రాదు. ఇప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్ళాం, సీఎంఏ వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు, ఐటీ ఫామ్ అనే కాదు, సీఏ దగ్గర మాత్రం చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. సీఎంఏ వాళ్ళు సీఎంఏ దగ్గర చేయొచ్చు, కంపెనీస్ లో చేయొచ్చు, మన ఇన్స్టిట్యూషన్స్ లో చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. 25 lakhs టర్న్ ఓవర్ ఉన్న ఏ ఆర్గనైజేషన్ అయినా సరే వాళ్ళు చేయొచ్చు సీఎంఏ ఆర్టికల్స్. పేడ్ అసిస్టెంట్ అంటాం, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం, చేయొచ్చు కదా. ఎంత ఇస్తారు? యాజ్ పర్ ఐసీఎంఏ నామ్స్ టర్న్ ఓవర్ బట్టి మాక్సిమం మిమ్మల్ని ఇవ్వమనేది 15,000, అంటే మినిమంగా 15,000 వాళ్ళ లెక్క ప్రకారం ఇవ్వాలి. 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకున్న ఆర్గనైజేషన్ బట్టి 15,000 మినిమంగా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఒక రూల్ ఉంది సీఎంఏలో. ఒక సీఎంఏ ఎంటర్ అయిపోయింది, మీరు నా దగ్గరకు వచ్చి టార్గెట్ అకాడమీలో ఆర్టికల్స్ చేస్తాను, నేను అంత ఇస్తా, 15,000 ఇస్తా, ఎక్కువ ఇవ్వను. ఎందుకంటే రూల్ ఉంది కదా, నేను అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటాగా. మీకు ఎంత వస్తాయి? 15,000 వస్తాయి. ఎన్ని నెలలు చేయాలి? మినిమం 15 months ఫైనల్ రాయాలంటే మీరు చేయాలి. 15 monthsకి ఎంత వస్తాయి అమ్మా? 15 into 15,000 వేసుకోండి, ఎంత వస్తాయి చెప్పండి క్యాల్కులేటర్. 220 వస్తుందా? 2 lakh నుంచి వచ్చిందమ్మా. 15 అమ్మా అది ఇంటూ, సారీ 2 lakh వస్తుందా? 2,25,000 వస్తుంది. సరే 2,25,000 వస్తుంది 15 monthsకి వస్తుందమ్మా. 2,25,000 వస్తుంది. అదే మీరు 15 months లో సీఎంఏ ట్రై అయిపోయిన దగ్గర 15 months మీరు 12 months అటెంప్ట్ వస్తుందా? అటెంప్ట్ వచ్చిందా? ఇటు వెళ్ళకుండా సీఎంఏ ఫైనల్ చదువుకొని సీఎంఏ ఫైనల్ రాసేసారు, పాస్ డేట్ని ఎక్కడ 4 గంటలు పెట్టుకొని ఎంతో కొంత వేరే వాళ్ళని తీసుకొని పాస్ డేట్ పెట్టేసుకొని ఆర్టికల్స్ అయిపోయినట్టుగా పెట్టి 15 months అయిపోయినట్టు పెట్టి ఫైనల్ రాశారు. ఇంటర్ అయిపోయింది 12 months లో. రాయగానే అంటే 12 months అయిపోయింది, మీరు క్వాలిఫై అయిపోయారు అనుకో, జాబ్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మినిమం 70,000 పెట్టుకోండి మంత్లీ. ఆర్టికల్ చేస్తే 15 months లోపలనే చేస్తారు. ఆర్టికల్ చేయకపోతే, ఆర్టికల్ చేస్తే 15 months నుంచి కదా, అంటే 15 months టైం వేస్ట్ చేశారుగా. 2,25,000 కోసం మీరు 15 months టైం వేస్ట్ చేశారు. ఈ 2,25,000 3 నెలల్లో వస్తాయి, 4 నెలల్లో వచ్చేస్తాయి, క్వాలిఫై అయిపోతాయి, అవునా కదా. ఎక్స్పీరియన్స్, ఈ 15 months ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేస్తారా సార్? చెయ్యరు. మీరు ఏం చెప్పా? ఆర్టికల్స్, ఇంటర్న్షిప్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కింద రావు. ఎందుకు ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంటానంటే, ఫర్ సపోజ్ మీరు క్వాలిఫై ఒక 15 months మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది, మీ శాలరీ ఒక 80,000 per month ఉంది. కంపెనీ షిఫ్ట్ అయ్యారు, అప్పుడు ఏం చేస్తారు చెప్పనా? మీకు ఎక్స్పీరియన్స్ 1 year ఉంది కదా, 80,000 శాలరీ మీరు కాలేజ్ డ్రా చేస్తున్నారు కదా, మరి కంపెనీ మారాలంటే సేమ్ 80,000 ఇస్తే మీరు కంపెనీ మారుతారా? మారరుగా. మినిమం 1 lakh ఇస్తే కదా మీరు మారేది. దీనికి కంపెనీ ఒప్పుకుంటుంది, ఎందుకంటే 1 year మీరు చేసింది ఏంటిది? జాబ్, అది ఎక్స్పీరియన్స్. సేమ్ 15 months 1 year మీరు వర్క్ చేశారు, మీకు వచ్చిన 15,000, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 1 lakh ఇవ్వండి, నాకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అతనికి 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, 1 lakh ఇవ్వమంటే ఇస్తారా? వాడు ఒకటే అంటాడు, మీరు 1 lakh కాదు కదా 80,000 కూడా ఇవ్వను అంటారు. నువ్వు 15 months టైం వేస్ట్ చేసావు, అతను సీఎం ఇంటర్ పాస్ అయిన 1 year లో ఫైనల్ క్వాలిఫై అయ్యారు,
అంటే ఈజ్ టాలెంటెడ్. 12 months లో ఫైనల్ క్వాలిఫై అయ్యాడు, ఫౌండేషన్ క్వాలిఫై 6 months లో ఇంటర్ క్వాలిఫైడ్ అంటే గ్రూప్ టాలెంటెడ్ అని దాని అర్థం. ఎంతమంది క్వాలిఫై అవుతారంటే ఎవరు? మనం కోచింగ్ చెప్తున్నాం, విత్ ఇన్ 6 months లో గ్రూప్ రాస్తారు, ఎక్కడా చెప్పరు ఆల్ ఓవర్ ఇండియా మీరు చూసుకుంటే. పాసిబిలిటీ కూడా ఉంటుంది. చాలా మంది ఎందుకు ఎందుకు చెప్పరని అంటే అదొక బిజినెస్, నేను చేసే బిజినెసే కదా. మేమంటే ఏంటంటే స్టూడెంట్ కోసం ఆలోచిస్తాం, అందరూ ఆలోచించలేదు. ఒక గ్రూప్ చెప్తే వాళ్ళకి ఇన్కమ్ సరిగా మిగలదు, ఎక్కువ రావు. ఇప్పుడు ఏమవుతుందమ్మా, మాకు హాస్టల్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు 4 months ఇక్కడ ఉంటారు, ఫౌండేషన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి అటెంప్ట్ చేసుకుంటే 4 months 5 months కదా, తర్వాత 1 month మళ్ళీ లీవ్కి వెళ్తారు, హాలిడేస్కి వెళ్తారు, ఎగ్జామ్స్ వస్తారు కదా. మేము కూడా 1 month తర్వాత 15 days తర్వాత స్టార్ట్ చేస్తాం. హాస్టల్ బిల్ వేస్ట్గా. మీరు గ్రూప్ 1 క్వాలిఫై అయిపోయారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఇంకో గ్రూప్ రాస్తారు, నెక్స్ట్ అటెంప్ట్నే క్వాలిఫై అయిపోతారు. మీరు క్వాలిఫై అయిపోతే హాస్టల్ ఫీజు దాని నుంచి వస్తాయి, అవునా కదా. మీరు ఆగి లేదా ఒక గ్రూప్ అన్న ఆగి మళ్ళీ వచ్చారనుకో, మళ్ళీ మీరు ఎన్ని నెలలు కడతారు, మినిమం 6 months హాస్టల్ ఫీజు కడతారు, 6 months రీఅటెంప్ట్ కోచింగ్ ఫీజు కడతారు. ఎంత బిజినెస్, ఎవరు వదులుకుంటారు అన్నయ్య? ఎంత కడతారు హాస్టల్ ఫీజు? 6,000 7,000 కడతారు నెలకి. వాటిలో కనీసం 3,000 మిగిలితే వాళ్ళకి ఎంత ఫుడ్ పెడతారు, ఎంత ఫుడ్ పెడతారు, అవును అంత ఖర్చు. సో బిజినెస్, ఆ బిజినెస్ లో మనం పడిపోయి వెళ్ళిపోయామనుకో, అట్లాగే ఫైనల్ అటెంప్ట్ డిలే చేసుకుంటే ఏమవుతుంది, 15 months ఏమో రావాల్సిన 80,000 మిస్ అవుతారు. పోనీ మీరు అప్పుడు జాబ్కి వెళ్తే వాడు ఏమంటాడు, నువ్వు ఇంటర్ క్వాలిఫై అయినా 2 years 3 years ఫైనల్ క్వాలిఫై అవ్వు, నీ అటెంప్ట్స్ కౌంట్ చేసుకుంటాడు, ఇంత గ్యాప్ నీకు ఉండేది, నీకంటే ఇతను బాగా క్వాలిఫై అయ్యాడు అని చెప్పి నీ జూనియర్ కి 1 lakh ఇస్తాడు, నీకేమో 80,000 కూడా ఇవ్వడు. ఇది ఫ్యాక్ట్ అంటే 100% ఇది ఫ్యాక్ట్, మార్కెట్ లో జరిగేది ఇదే, ఓకేనా. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇప్పుడు టాపిక్ ఎందుకు డైవర్ట్ అయ్యామన్నా, ఏ టాపిక్ దగ్గర డైవర్ట్ అయ్యాం, మిస్టేక్స్ చేయకూడదు, బిగ్ ఫోర్లు. సరే, ఏదైనా అర్థమైందిగా. ఎంత ఫాస్ట్ గా మీరు క్వాలిఫై అయితే అంత ఫాస్ట్ గా మంచిగా సెటిల్ అవుతారు. ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచంలో అయితే ఎంత ఫాస్ట్ గా క్వాలిఫై అవ్వకపోతే మీరు అంత ఎక్కువ నష్టపోతారు. నేను చెప్తున్న 80,000 అనేది నథింగ్ అవుతుంది, మీకు వచ్చే లాస్ ఫాస్ట్ క్వాలిఫై అవుతుంది. మార్కెట్ అనేది అంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఈరోజు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, ఈరోజు చెప్పే దాంట్లో దాన్ని యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సరే, మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఏం చెప్పాము ఫస్ట్, నేను 5 ఏమున్నాయి మనకి, 5 పంచపాండవులు కదా. లైఫ్ అంతా గుర్తుండాలి 5. ఫస్ట్ ఏంటిది, అసెట్స్. ఫస్ట్ ఏంటిదమ్మా, అసెట్స్. నెక్స్ట్ లైబిలిటీ. తర్వాత క్యాపిటల్. తర్వాత ఇన్కమ్. ఎక్స్పెండిచర్. ఎవరికైనా నా రైటింగ్ బాగలేదనే ఫీలింగ్ మీ బ్రెయిన్ లో ఉంటే అది మీరు తీసేసుకోవచ్చు. ఈ రైటింగ్ దృష్టిలో పెట్టుకొని ఎవరు మార్క్స్ ఇవ్వరు. మీరు కూడా ఎగ్జామ్ లో మీ ఫార్మాట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్రాపర్ గా ప్రెజెంటేషన్ ఉందా లేదా, చేసిన ఎంట్రీస్ డెబిట్ క్రెడిట్ ఉందా లేదా, ఇదే చూస్తారు తప్ప రేటింగ్ ఎలా ఉందని చెప్పి. మన కనుక స్కూల్లో రేటింగ్ బాగుంటే 2 marks ఎక్స్ట్రా 3 marks ఎక్స్ట్రా, అటువంటి ఏమీ ఉండదు ఇక్కడ. ఇక్కడ ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే చూస్తారు, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ కోర్సెస్ లో నాలెడ్జే చూస్తారు, వేరే రైటింగ్ అర్థం కావట్లేదు అనుకోండి రాసేది. ఒక్కొక్క పేపర్ వాల్యుయేషన్ చేయడానికి మినిమం 100-200 ఇస్తారు. ఎంత పేపర్ రాస్తారు మీరు, 20 పేపర్లు రాస్తారు. వాళ్ళ పని ఏంటంటే రైటింగ్ అర్థం కాకపోతే కూర్చొని ఓపికగా చదవాలి, అర్థమయ్యే వరకు చదవాలి ఆ పేపర్. మన పేపర్ వాల్యుయేషన్ అనేది 1% చేయలేదు అనుకుంటారా. మీ వాల్యుయేషన్ ఎవరు చేస్తారంటే ప్రాక్టీస్ లో ఉన్న సిఎంఎల్ అయితే కాస్ట్ అకౌంటెంట్స్, సిఏ అయితే చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్ లో వాళ్ళకి ఇస్తారు. నేను టీచింగ్ ఉన్నాను కదా, మాకు ఇవ్వరు, మేము అడిగినా ఇవ్వరు, ఎందుకంటే మాది పార్షియాలిటీ వస్తుంది. స్టూడెంట్స్ అందరూ పాస్ అవ్వాలని చెప్పి మార్క్స్ కదా. సో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఈగో హర్ట్ అవుతుంది, ఈగో అడ్డం వస్తుంది. నేను ప్రాక్టీస్ పెడుతున్నాను, ఈ క్వాలిఫై పేపర్ వచ్చింది అనుకో, మీరు అతను పాస్ చేస్తే ఏమవుద్ది, ఎక్కువ అతనికి ఎక్కువ అయిపోతారు కదా. అతను సీఏనే, వాళ్ళు పాస్ చేశాక వీళ్ళు కూడా సీఏనే అవుతారు. అదొక ఈగో హర్ట్ అవుతుంది వస్తుంది అని చెప్పేసి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే ఇస్తారు.
లేదంటే డాక్టరేట్స్ అవుతారు. కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, క్రైటీరియా ఉంటుంది. పిహెచ్డీ చేస్తుంటారు కదా, అకౌంట్స్ లో పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎకనామిక్స్ లో పిహెచ్డీ చేసిన వాళ్ళు, యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళకి ఇలా నెంబర్ ఆఫ్ పర్సన్ క్రైటీరియాస్ ఉంటాయి. వాళ్ళు అప్లై చేసుకుంటారు. మన పేపర్స్ వాల్యుయేషన్ చేయడానికి మేము చేస్తామని చెప్పేసి ఐసీఐకి అప్లై చేస్తారు. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. కొన్ని శాంపిల్ పేపర్స్ ఫస్ట్ పంపిస్తారు. ఇప్పుడంతా డిజిటలే. మీ పేపర్స్ అన్ని ఏమవుతాయంటే స్కాన్ అవుతుంది. మీరు ఎగ్జామ్ రాస్తారు, ఫస్ట్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన పేపర్స్ ని స్కాన్ కాపీస్ పంపిస్తారు వాల్యుయేషన్ కి. ఇప్పుడు హార్డ్ కాపీస్ పంపించదు. సీఏ వాళ్ళు కానీ సీఎం వాళ్ళు కానీ మాక్సిమం హార్డ్ కాపీస్ పంపించరు. ఓన్లీ సాఫ్ట్ కాపీస్ పంపిస్తారు వాల్యుయేషన్ క్వశ్చన్ పేపర్ అన్ని స్కాన్ అవుతుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఆడిటర్, కొంతమంది వస్తారు తీసుకుంటారు కదా. ఫర్ సపోజ్ జస్వంత్ ప్రాక్టీస్ ఉన్నాడు, అప్లై చేస్తున్నాడు. జస్వంత్కి ఒక 10 పేపర్లు పంపిస్తారు శాంప్లింగ్. ప్రతిసారి శాంప్లింగ్ జరుగుతుంది. 10 పేపర్లు పంపిస్తే జస్వంత్ వాల్యుయేషన్ చేసేసి ఆ 10 పేపర్స్ ని ఇస్తాడు. 10 days అంత టైం ఇస్తారు. 10 పేపర్లు ఒక రోజు ఉందో లేవు, 10 days టైం ఇస్తారు. 10 days లో అతను వాల్యుయేషన్ చేసి మళ్ళీ పంపిస్తాడు. పంపించాక ఈ పేపర్స్ ఏం చేస్తారు అనుకున్నాం, వెంటనే ఫైనల్ చేసి మార్క్స్ లిస్ట్ వేస్తారు. మళ్ళీ సుదర్శన్ దగ్గరకు పంపిస్తారు. సుదర్శన్ వాల్యుయేషన్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి డైరెక్ట్ గా ఇటు వచ్చిన పేపర్ సిస్టమ్ లోనే లాగిన్స్ లోనే అన్ని కనిపిస్తాయి. ఆటోమేటిక్ గా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఫ్లైన్ ఏం జరిగాయంటే జస్వంత్ దగ్గరికి వెళ్ళి పేపర్స్ కలెక్ట్ చేసుకుంటాం. లేదంటే సుదర్శన్ జస్వంత్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఆ పేపర్స్ తీసుకుని వాల్యుయేషన్ చేసి సెకండ్ వాల్యుయేషన్ చెప్పేసి అతను మళ్ళీ మార్క్స్ వాల్యుయేట్ చేయాలి. అతను మార్క్స్ యాడ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, ఇతని చేతుల్లో ఉంటాయి. ఫైనల్ గా 2-3 సార్లు కరెక్షన్స్ అయిపోయాక ఒక మార్క్స్ అనేది ఫైనల్ అయ్యి మీకు అక్కడికి వస్తుంది. ఒక్క పర్సనే చేయరు. ఈ 2-3 సార్లు జరుగుతుంది. ఈ ముగ్గురు ఏం చేయాలంటే రైటింగ్ ఎలా ఉన్నా సరే చదవాలి. రైటింగ్ బాగాలేదని మార్క్స్ కట్ చేయడానికి ఎక్కడా రూల్స్ లో ఉండవు. పేపర్ వాల్యుయేషన్ రూల్స్ ఇస్తారు కదా, ఆ రూల్స్ లో ఉండదు. కానీ ఫార్మెట్స్ గురించి చెక్ చేస్తారు. ఫార్మెట్ 100%. ఫార్మెట్ అంటే టేబుల్స్ వేసేసి విపరీతంగా నీట్ గా ఉండాలని చూడండి. ఫార్మెట్ ఉందా లేదా, డెబిట్ డెబిట్ రాశారా, క్రెడిట్ క్రెడిట్ రాశారా, లేదంటే డెబిట్ డెబిట్ రాశారా, ఇటువంటి స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేస్తారు వాల్యుయేషన్ చేసి. చిన్న చిన్నగానే కనిపిస్తాయి, మిస్టేక్స్ చేస్తాం. కొంతమంది అకౌంట్ చేస్తారు, నాకు అర్థం కాలేదు కానీ వీళ్ళకి ఆల్రెడీ తెలిసి అకౌంట్స్ గురించి. అకౌంట్ రాసి డెబిట్ క్రెడిట్ ఇది పెట్టాల, జస్ట్ పర్టికులర్ అమౌంట్స్ రాసుకుంటూ వెళ్ళారు. ఇది డెబిటా క్రెడిటా నువ్వు చెప్పాలి కదా. నీకు తెలుసు, వాల్యుయేషన్ చేసే వాళ్ళు కూడా తెలుసు, కానీ నువ్వు రాయలేదంటే దాని అర్థం అంటే నీకు తెలియదు. ఇది చిన్నదే కదా. అప్పుడు ఏం చేస్తారంటే మార్క్స్ దీని వల్ల తగ్గిస్తారు ఎంతో. ఎందుకంటే మెయిన్ ప్రిన్సిపల్ నువ్వు మర్చిపోయావు. ప్రిన్సిపల్స్ మనం మర్చిపోకూడదు. రూల్స్, బేసిక్స్ మర్చిపోయినప్పుడు సీనియర్స్ ఇంకా కోపం వస్తుంది. నువ్వు పెద్ద సమ్ము మర్చిపోవు, ఏం కోపం, కానీ బేసిక్స్ మర్చిపోయావు అనుకో, ఈ బేసిక్ కూడా రాదు, పెద్ద ఏం చేస్తావు నువ్వు పెద్ద వచ్చినా సరే. అంతే కదా. ఇంట్లో చిన్న చిన్న తప్పులు పొద్దుగోలు చేస్తుంటే ఏమంటారమ్మా, ఆ చిన్నది కూడా రాదా అంటారు. అదే పెద్ద తప్పు చేస్తే సర్లేమ్మా మళ్ళీ చేద్దాం అంటారు. అవునా కదా. అంతే ఇది కూడా. జాగ్రత్తగా చూసుకోవాలి బేసిక్స్ ఎప్పుడు కూడా. ఓకేనా. సరే, అసెట్స్, లైబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. ఇప్పుడు నాకు మీరు అందరూ కొంచెం హెల్ప్ చేయాలన్నమాట. ఈరోజు ఏం చేయాలంటే మీ దగ్గర బుక్స్ ఉన్నాయా? ఐసీఐ బుక్స్ ఏమైనా ఉన్నాయా? ఐసీఐ కానీ సిఎంఏ బుక్స్ కానీ ఉన్నాయా? ఉందిగా. లేదు కానీ గూగుల్ అయినా ఉంటుందిగా, ఫోన్లు ఉన్నాయిగా. ఓపెన్ చేసి అసెట్స్ ఒక 15 నుంచి 20 అసెట్స్ నేమ్స్, లైబిలిటీస్ ఒక 10 నేమ్స్, క్యాపిటల్ ఒక 10 నేమ్స్, అట్లాగా నాకు లిస్ట్ ఇవ్వాలి. మొదలుపెట్టి బుక్స్ చూసే వాళ్ళకి ఈజీ టెక్నిక్ ఏం చెప్పనా, ఫైనల్ అకౌంట్స్కి వెళ్ళండి. ఫైనల్ అకౌంట్స్ లో ఆన్సర్స్, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళండి, అసెట్స్ కనిపిస్తాయి. లైబిలిటీస్ కనిపిస్తాయి. సింపుల్ టెక్నిక్. గూగుల్ వాళ్ళు గూగుల్లో ఎత్తుంది. గూగుల్ వాళ్ళు కూడా ఈజీగా కావాలి అని అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో అందరినీ సర్ప్రైజ్ చేసింది, అందరి జాబ్స్ ని తీసేస్తుంది మార్కెట్ లో నుంచి ఏఐ. మీరు అడగొచ్చా సార్ ఏఐ అంటే? బ్రహ్మాండంగా అడగొచ్చు. నేను చూపిస్తా ఉంటే మీరు చెక్ చేయండి. జస్ట్ ఏదైనా బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి, రాసుకున్నాను ఒకసారి చూపిస్తే కానీ దాన్ని మాత్రం మీరు యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తారా ఏఐని? యూజ్ చేయనంటేనే చూపిస్తా. దాన్ని యూజ్ చేసేదంటే మాత్రం మీకు ఆన్సర్ వచ్చింది కానీ సబ్జెక్ట్ రాదు. చాట్ జీపీటీ విన్నారమ్మా? విన్నారా చాట్ జీపీటీ? కొంతమంది వినలేదు. విన్నావా? మీరు ఇద్దరు మీరు విన్నారా చాట్ జీపీటీ? చాట్ జీపీటీ అంటే ఏంటంటే ఒక ఏఐ.
ఇది ఎవరు కనిపెట్టారంటే మైక్రోసాఫ్ట్ కనిపెట్టింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ కనిపెట్టింది. ఇలా గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని కొడితే లాగిన్ వస్తుంది. మనం లాగిన్ అవ్వాలి. నా దాంట్లో లాగిన్ అవుతాము. కంటిన్యూ విత్ గూగుల్. ఆల్రెడీ సైన్ అప్ లో ఉన్నానమ్మా. చూసుకోండి ఫస్ట్. దాంతోపాటు ఇది కూడా టెక్నిక్ చూపిస్తాను. ఎప్పుడైనా ఏదైనా మీకు తర్వాత బాగా హెల్ప్ అవుతుంది. ఏదైనా డౌట్ వచ్చింది అనుకో గూగుల్లో కొన్ని సరిగ్గా దొరకవు. ఇలా చాట్ జీపీటీ ఉంటుంది. ఓకే, ఇదేంటంటే జస్ట్ ఒక వాట్సాప్ లాంటి ఒక చాటింగ్. ఎవరితో చాట్ చేస్తారు ఇక్కడ? కాకపోతే మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటో బాయ్ ఫ్రెండ్స్ తోటో చాట్ చేయరు. ఇక్కడ ఒక రోబోట్ చాట్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళిపోయి మెసేజ్ ఉంది కదా, మెసేజ్లోకి వెళ్ళిపోయి గివ్ మీ లిస్ట్ ఆఫ్ అయిదమ్మా నేమ్స్ లిస్ట్ ఆఫ్ అసెట్స్. చూడండి వేస్తుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది, డివిజన్ కూడా చేసింది. ఏం చేస్తున్నారు? ఎవరు టైప్ చేస్తున్నారు అదంతా? నేనేం టైప్ చేయట్లేదు. ఏమైనా ఇచ్చిందమ్మా? ఫైనాన్షియల్ స్టాక్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్. చూడండి ఎలా డివిజన్ చేస్తుందో. ఒకసారి రీఫ్రెష్ కొట్టారనుకో మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్లో వస్తుంది. చూడండి ఫార్మాట్ మార్చిందా? ఎవరు ఇస్తున్నారు ఇవన్నీ? సరే ఇంకా చూపించిన మీకు. నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఈ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఐసీఎల్ స్టడీ మెటీరియల్. తెలుసు కదమ్మా స్టడీ మెటీరియల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి ఏంటో మీకు. ఫౌండేషన్, అకౌంటింగ్, ఫైనల్ అకౌంట్స్, ఫైనల్ అకౌంట్స్, జనరల్ ఎంట్రీస్ చూద్దామండి. జనరల్ ఎంట్రీస్ సబ్జెక్ట్ ఫాస్ట్ అవ్వట్లేదని కంగారు పడొద్దమ్మా. మన అకౌంట్స్ ఫాస్ట్గా చెప్పాలంటే చెప్పేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని ఏంటంటే మీకు అందరూ చెప్పరు అన్ని. ఇవన్నీ వాళ్ళు చెప్తారు. సబ్జెక్ట్ చెప్తున్నా వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ నాలెడ్జ్ ఉండటం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. ఇలిస్ట్రేషన్స్ ఉంటాయండి లాస్ట్లో. సరే ఇలిస్ట్రేషన్ ఇప్పుడు మన తర్వాత చేస్తాను. ఫస్ట్ ఈ సమ్ కదా, నేను సొల్యూషన్ అంటే బుక్ కాబట్టి సొల్యూషన్ ఉంది, మన సొల్యూషన్ ఉంది. ఇవన్నీ మీకు మన బుక్స్లో కూడా వస్తుంది. మళ్ళీ దీన్ని మీరేం చేయాలి? కూర్చొని కష్టపడి ఒక్కొక్కటి రాయాలి కదా. ఇప్పుడు కంపెనీలో జాయిన్ అయ్యారు, ఆ కంపెనీ మీకు ఇది ఇచ్చింది, జనరల్ ఎంట్రీస్ రాయమని చెప్పింది. నా దగ్గర ప్రాక్టీస్ జాయిన్ అయ్యారు, ఆర్టికల్స్ జాయిన్ అయ్యారు, నేను ఇచ్చా జనరల్ ఎంట్రీస్ రాయమని. సో ఆసిఫ్ ఏం చేస్తుందంటే కూర్చొని రాస్తా ఉంది, ఒక్కొక్కటి రాస్తా ఉంది. ఈఎంఐ ఏం చేస్తుంది వస్తుంటా అంటే అన్ని కాపీ చేసింది, చాట్ జీపీటీ అని ఓపెన్ చేసింది. ఇంకా మొబైల్ వచ్చింది కాపీ అవ్వాలి. కాపీ అవ్వట్లేదు, రిపోర్ట్ చేద్దాం.
కాపీ అవ్వమ్మా బోర్డు బుక్స్ మేలు ఎలా చేస్తాను మెటీరియల్ కాపీ అవుతుంది. సిఎంఏ బుక్ ఉంది. సిఏ బుక్స్ లాక్ అయి ఉంటాయి కదా స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా. ఫౌండేషన్ స్టడీ మెటీరియల్ 2022 సిఏ పీడిఎఫ్ లాక్ లో ఉంటాయి కదా కాపీ అవ్వదు. బిజినెస్ రిపోర్ట్, బిజినెస్ ఎకనామిక్స్, మేనేజ్మెంట్, బిజినెస్ రిపోర్ట్ సిఎంఏలో లాక్ ఉంటుంది కదా. సిఎంఏ మెటీరియల్స్ ఏమో సిఏకి సిఎంఏ డిఫరెన్స్ ఏం చెప్పిన. సిఏలో వచ్చేసి మీకు మెటీరియల్ హెవీగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ కూడా హెవీగా ఉంటుంది. సిఎంఏలో మెటీరియల్ సిఏ కంటే హెవీగా ఉంటుంది. ఫౌండేషన్ మీకు అర్థం కాదు, ఇంటర్కి వస్తే తెలుస్తుంది. అన్నీ ఉంటాయి. పేపర్ దగ్గరకు వచ్చేసరికి అర్థం ఉండదు. బుక్ చూస్తే భయం వేస్తుంది, అంత సిఏ కంటే కష్టం ఉంది అనిపిస్తుంది, స్టడీ అనిపిస్తుంది. పేపర్ చూస్తే సిఏ కంటే ఈజీగా ఉంటుంది. అల్టిమేట్గా మనం చేస్తుంది ఎగ్జామ్ రైటే కదా. ఎగ్జామ్ ఏది ఈజీగా ఉంటే అదే మంచిది, ఏది కష్టంగా ఉంటే మనం లేదంటే మంచిది కాదు కదా. లైఫ్ని అక్కడ ఆపేస్తుంది అనమాట. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ 229 అప్రాక్సిమేట్గా. ఓపెన్ చేశారా లిస్ట్ అంతా? రెడీగా పెట్టుకున్నారా? రాసుకున్నాం మనం అవన్నీ కూడా. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ సమ్స్ కావాలమ్మా నాకు. మీరు చదివే చదువు, మీరు నేర్చుకునే అన్ని అవుట్ అనేది ప్రూవ్ చేస్తారు. దానికోసం ట్రై చేస్తారు. కాదు, లిస్ట్ ఒకసారి రాసుకోండి డూప్లికేట్ అవ్వకుండా. నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను. ఇప్పుడు ప్రాబ్లం ఉంది కదా. పని చేయట్లేదా ఏంటి? Accounting fundamentals, accounting for special transactions, fundamentals are ట్వంటీ. ఒకటి లైబిలిటీస్ ఎక్కువ దొరకవు, క్యాపిటల్ చాలా తక్కువ దొరుకుతాయి. ఎన్ని ఉంటాయండి ఆన్సర్స్ ఒకసారి రాసుకోండి. ఓకే, ఏంటన్నా ఇది ఇక్కడ 10 వచ్చింది, 10 డేట్సా? సీఎం మెటీరియల్ ప్రాపర్గా ఉంది.
జర్నలైజ్ థియేటర్ అంట. ఓకే ఓకే. ఈ సీఎం గారి లాక్ ఉంటాయా? మన వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్న డెకరేషన్ మరి లాక్ ఉంటే? అది వచ్చలేదు కొంచెం. ఓకే అమ్మా. సరే ఏమైతే చెప్పనా మీకు రూమ్లో అవలేదమ్మా చేసాం కదా వదిలేసాను. అన్లాక్ చేయండి మన దగ్గర అన్లాక్ చేసిన పీడిఎఫ్ రేపు చూపిస్తాలే. ఏం జరుగుతుందో రేపు చూపిస్తా. అన్లాక్ పీడిఎఫ్ మన దగ్గర ఉంటుందో ఏం జరుగుతుందంటే ఒక ప్రాబ్లం అక్కడ కాపీ చేశారనుకోండి, మీరు సొల్యూషన్ కోసం కూర్చొని ఒక అరగంట చేస్తారు కదా. ఇప్పుడు ఎలాగైతే మీకు ఇదంతా టైప్ చేసిందో సేమ్ అలాగే మొత్తం ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను, దాన్ని మధ్య ఒకటి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ నేను ఒక ప్రాబ్లం టైప్ చేశా. ఇదేంటిది? ఇది ఒక ప్రాబ్లం ఇండియాస్ కాదు, ఐఏఎస్ అంటే ఐఎఫ్ఆర్ఎస్ సంబంధించిన ప్రాబ్లం ఒకటి టైప్ చేసి వీళ్ళకి ఇచ్చా. చార్జ్ పెట్టి ఆన్సర్ చేసింది. చూడండి క్యాలిక్యులేషన్ అంతా చేసిందా? రిసీవబుల్స్ ఇంక్రీజ్డ్, రిసీవబుల్స్ డిక్రీజ్డ్, పేయబుల్స్ ఇంక్రీజ్డ్, ఇదంతా క్యాలిక్యులేషన్ చేసింది, ఫార్ములాస్ చేసింది, ఆన్సర్ ఇచ్చేసింది లాస్ట్ లో. అండ్ ఇక్కడ క్వశ్చన్ అకార్డింగ్ టు స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో వాట్ షుడ్ బి ద ఇంక్రీజ్ ఇన్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్. క్యాష్ అండ్ క్యాష్ యాక్టివేషన్ ఎంత పెరిగింది అని అడిగింది. ఇది వేసేసి చేయాలి క్వశ్చన్. ఎంత ఇంక్రీజ్ అయ్యింది అని అడిగింది. ఏమని చెప్పింది ఇక్కడ? మొత్తం సమ్ అంతా చేసి 13,150 అని ఇచ్చిందా? కరెక్ట్ ఆన్సర్ అది. మన స్టూడెంట్స్ పావుగంట కూర్చున్నా రాలా ఆన్సర్. ఇది సెకండ్ లో వచ్చింది. మీ మధ్య చేపించింది, మళ్ళీ చేయమంటే చేస్తారు. కాపీ పేస్ట్ వల్ల వచ్చేస్తుంది. అదే చేసానా? పేస్ట్ కొట్టాను, ఎంటర్, అంతే. చూడండి అంత ఫాస్ట్గా చేస్తుంది సమ్. డిఫరెంట్ ఫార్మాట్స్ ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మార్చి పంపిస్తుంది మీకు ఆన్సర్. ఫార్ములాలు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు కంపెనీకి వెళ్ళారు, లేదా ఆడిట్ ఆఫీస్కి వెళ్ళారు, రెండు ప్రాబ్లం ఒకటి ఇచ్చారు మీకు, మీరు చేయలేకపోతున్నారు, వాల్యూ ఉంటుందా మీకు? ఉండదు. కానీ అలా చేయాలి అని అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి లేదా? చాట్ జీపీటీ ఏంటంటే రోబోకి ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో అందరు టైప్ చేసి క్వశ్చన్ ఆన్సర్ సినారియోస్, లాక్స్ ఆఫ్ సినారియోస్ దీనికి ప్రాక్టీస్ చేపిస్తారు, ట్రైన్ చేపిస్తారు. రోబో సినిమా చూశారు కదా, ఏం చేస్తాడు? ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. అట్లాంటి కొన్ని లక్షల మంది లేదా లక్షల ట్రాన్సాక్షన్స్, లక్షల ఏమంటారు వాటిని, డేటా ఇచ్చేసి అనాలిసిస్, ఈ సినారియో వచ్చినప్పుడు ఇలాగ ఉండాలి సొల్యూషన్, ఈ సినారియో ఇలా సొల్యూషన్ అని ఒక లాక్స్ లో ఇస్తారు. ఇప్పుడు చూస్తే చాట్ జీపీటీ ఇదేంటదమ్మా 3.4, 3.5, 3.4 ఈ వర్షన్స్ అనమాట. లాంచ్ అయ్యి 1 year కదా, 1 year 1.5 year అవుతుంది. ఇప్పటికి 4th ఎడిషన్ వచ్చింది. సో అలా ఉంటుంది. ఫ్యూచర్ లో మీకు వచ్చే జాబ్స్ అనేవి కూడా అలాగే అవుట్డేటెడ్ అయిపోతాయి. మీరు ఇప్పుడు నేర్చుకున్న ప్రతిదీ కూడా చాట్ జీపీటీలో కాపీ పేస్ట్ కొడితే అయిపోతుంది. దానికోసం మన క్వశ్చన్స్ ఇవి అంత చదవాలా? కాపీ పేస్ట్ కొడితే సరిపోతుందిగా.
బీకామ్ వాళ్ళు చేయగలుగుతారు ఇప్పుడు మీరు చేసే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. మరి ఎక్కడ సార్ సీఏ డిఫరెన్స్ వస్తుంది, సీఏ డిఫరెన్స్ వస్తుంది. ఇది ఎర్రర్స్. ఇప్పుడు వచ్చిన ఎర్రర్ ఏంటంటే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని యూజ్ చేశా. ఇది ప్రీమియం అకౌంట్, వాళ్ళకి రాక కాదు. ప్రీమియం అకౌంట్ ఏమవుతుందంటే కొన్ని లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే నేను యూజ్ చేయగలుగుతాను. ఈరోజు ఎక్కువ వాడాను కాబట్టి ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వదు. మళ్ళీ కొంత టైం తర్వాత నేను చేశాను అనుకోండి ఇస్తుంది. ఇవన్నీ వాడాను కదా అందువల్ల రాదు. కొంత టైం తర్వాత అయితే ఇస్తుంది. ఎర్రర్స్ అనేది 99% రాదు. అప్డేట్ ఉండదు ఇక్కడ, ఫాస్ట్గా అప్డేట్ ఉండదు, కానీ చేస్తున్నారు అది కూడా. ఇప్పుడు చెప్పండి మీ జాబ్స్ అన్ని ఎలా ఉంటాయి? జనరల్ ఎంట్రీస్ రాయాలంటే చాట్ జీపీటీని అడిగితే చెప్పేసి కదా, బీకాస్ట్ పర్సన్ 10 ఏళ్ళు తీసుకొని వాళ్ళు కాపీ పేస్ట్ కొట్టేసరిగా జనరల్ ఎంట్రీ రైటర్ అని కూడా చెప్తాడు బీకామ్ వచ్చి జనరల్ ఎంట్రీస్. మన సిఏ సిఎం ఎక్కడ డిఫరెన్స్ అవుతారు అంటే ఫైనల్ అకౌంట్స్, వాటిని అనాలిసిస్ చేశాక డెసిషన్ మేకింగ్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ అవుతుంది. చాట్ జీపీటీ రిపోర్ట్ మాత్రమే వస్తుంది. ఏది రైటో ఏది రాంగో డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? మీరే తీసుకోవాలి. అక్కడ డిఫరెన్స్ వస్తుంది. డెసిషన్ మేకింగ్ లెవెల్కి మీరు వెళ్ళాలి అని అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ రావాలి? డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడే క్వాలిఫైడ్ సీఏ తీసుకుంటారా? ఎక్స్పీరియన్స్ రావాలి, మేనేజ్మెంట్ లో పార్ట్ అవ్వాలి. టాటా గ్రూప్ చైర్మన్ ఎవరో తెలుసా? ఎవరమ్మా? టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కదా, రతన్ టాటా రిటైర్ కదా. టాటా చైర్మన్ చంద్రశేఖర్. ఇతని క్వాలిఫికేషన్ ఇంకా దొరికింది. క్వాలిఫికేషన్ తెలుసా అతను? క్వాలిఫికేషన్ తర్వాత చేశాను. సార్ చూడండి గురించి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చే తెలుస్తున్నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. పర్సన్ సీఎం అన్నాడమ్మా చైర్మన్ టాప్ దాంట్లో. గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ ఉంటుంది సీఎం. ఓకే కాదులే కానీ చైర్మన్ స్థాయికి వెళ్ళాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మీరు ఉండాలి, లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ గా, అసిస్టెంట్ మేనేజర్స్ గా ఉండాలి. అప్పుడు కదా మీరు డెసిషన్ మేకింగ్ వస్తుంది. అక్కడ రావాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ రావాలి, అక్కడ కదా అక్కడ దాకా వెళ్తాం. మీరు క్వాలిఫై అవ్వటం లేట్గా క్వాలిఫై అయితే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చారు? 2 years టైం వేస్ట్ అయినా అయినట్టేగా. మీ జూనియర్ మీతో పాటు వచ్చి మీకు కాంపిటేట్ అవుతున్నాడా? ఇప్పుడే జాబ్స్ లేవాడా చాట్ జీపీటీ పుణ్యమా అంటే. నేను మళ్ళీ ఇంకా 2 years నేను టైం తీసుకుంటాను, నేను పోయి 15 ఏళ్ళకి ఆర్టికల్ చేస్తానంటే ఎవరన్నా మిమ్మల్ని ఇచ్చేయాలనాలా మంచిగా అనాలా? ఎప్పుడు చెప్తున్నా, చాలా మంది స్టూడెంట్స్ చాలాసార్లు నాకు విసుగు కూడా వచ్చారు, చెప్పి 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 వినదు. చేస్తే
మీతో కూడా స్టార్ట్ చేసేసుకోండి ఇంటర్తో పాటు. కుదిరితే 2-3 గంటలు వర్క్ చేసుకోండి. మీరు ఆల్ టాపిక్స్కి వెళ్ళినా మీరు నేర్చుకునేది చెప్పిన ఏ జనరేటివ్స్ నేర్చుకుంటారు, మహా అయితే టాలీ నేర్చుకుంటారు. అంతే మించి ఉండదు ఆల్ టాపిక్స్లో. నేను కూడా చేశా, సెంట్రల్ గవర్నమెంట్లో చేశా, తర్వాత అప్డేట్ 1 ఇయర్ చేశాను. ఉపయోగం లేదు, అక్కడ ఏం నేర్చుకున్నాను. క్లర్క్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ కదా, క్లర్క్స్ ఏం చేస్తారంటే మనం ఇంటర్న్షిప్ మనమేమో యాక్టివ్గా ఉంటాం, నేర్చుకోలేదుగా ఉంటాం. క్లర్క్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పని మనకి ఇస్తారు, అది పని తెప్పించుకోండి. అక్కడ ఏంటంటే వాల్ టైపింగ్స్, వాల్ డైనామిక్స్ ఇవన్నీ నేర్చుకుంటాం. దాని నుంచి మనకి ఏం ఉపయోగం, డెసిషన్ మేకింగ్ ఉండదు. ఇంకొకటి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేకుండా ఉంటే మనకు డిఫరెన్స్ నా పర్సనల్ లైఫ్ నా ఎక్స్పీరియన్స్ అవుతున్నా. గుజరాత్లో చేశా ఒక 1.5 year. కాండ్లా ఫోర్ట్ ఉన్నారా? కాండ్లా ఫోర్ట్ ఒకసారి న్యూస్లో మీరు వినుంటారు. అక్కడ షిప్ చైనాకి సంబంధించిందో పాకిస్తాన్ సంబంధించిందో ఆర్మ్ ఈ బాంబ్స్ అవి ఉంటాయి కదా, డిఫెన్స్ ఎక్విప్మెంట్ తీసుకెళ్తుంటే పట్టుకున్నారు కాండ్లా పోర్ట్లో. గుజరాత్ బోర్డర్లో మన ఇండియా కి ఇట్లా ఉంటుంది, కార్నర్లో ఉంటుంది మధ్యలో అక్కడ పట్టుకున్నారు. అక్కడ కాండ్లా పోర్ట్ అని ఉంటుంది, ఇండియా టాప్ పోర్ట్ అనమాట. ఆ పోర్ట్లో నేను చేశా. నా అదృష్టం ఏంటంటే నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను, నాకు హిందీ రాదు. అక్కడికి వెళ్ళి ఫైనాన్స్ హెచ్ఓడి దగ్గర కూర్చున్నాం. అలాగనే ఆయనే ఇంటర్వ్యూ ఏమి ఉండదు, కూర్చున్నాం. నేను ఇంకో పర్సన్ వచ్చాను ఛత్తీస్గఢ్ నుంచి. నేనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, హిందీ మాట్లాడుతున్నాను. మా హెచ్ఓడికి ఇంగ్లీష్ కూడా రాదు. అది నేను చేసేటంటే నాకు ఇంగ్లీష్ కదా, నాకు హిందీ రాదని చెప్పేసరికి నన్ను తీసుకెళ్ళి హిందీ వాళ్ళ దగ్గర వేస్తే వాళ్ళకేం అర్థం కాదు. అందుకని చెప్పి నన్ను తీసుకెళ్ళి కాస్ట్ డిపార్ట్మెంట్ వేసాడు. అక్కడ ఉన్న ఆ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి దాంట్లో ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగేది ఒక కాస్టింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇన్ఛార్జ్ మేడం ఒకళ్ళే, శ్రీదాస్ కాస్ట్ అకౌంటెంట్. అందుకని నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. మా ఫ్రెండ్ కూడా ఉన్నారు కదా, అతను తీసుకెళ్ళి ఈ హెచ్ఓడి కింద అసిస్టెంట్ కింద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇతనికి వర్క్స్ అన్ని చేసి పెడతాడు. దానివల్ల ఏం యూజ్ లేదు. అతను చేసే పని ఏంటంటే మెయిల్స్ వస్తే ప్రింట్అవుట్ తీసి హెచ్ఓడి ముందు పెట్టాలి, అతను చేసే పని. నేను చేసే పని ఏంటంటే పోర్టుకు సంబంధించిన ఎవాల్యుయేషన్స్ వాల్యుయేషన్స్ ఉంటాయి. మొత్తం కూడా ఎంత ప్రైస్ ఉండాలి, ఒక షిప్ వచ్చినప్పుడు ఎంత మనం ఛార్జ్ చేయాలి, ఆ ఛార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఎలా ఇన్ఫ్లేషన్ చేయాలి అనే దాని క్యాలిక్యులేషన్స్. తర్వాత మళ్ళీ డెసిషన్స్ సంబంధించిన ప్రిపరేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. లేదంటే పార్లమెంట్ జరుగుతుందనుకో, పార్లమెంట్ క్వశ్చన్స్ వస్తాయి కోర్టుకి. సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఒక ఎంపీ ఏదైనా అడగాలనుకో పార్లమెంట్ని, ఆ డిపార్ట్మెంట్కి ఒక కొరీ లాగా ఒక మెయిల్ పంపిస్తాను. పార్లమెంట్ సెక్రటరీ అని ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ కోర్టు గురించి అడిగితే ఇండియాలో ఉన్న అన్ని పోర్ట్స్కి ఆ క్వశ్చన్ పంపిస్తారు. అక్కడ ఉన్న పోర్ట్స్ వాళ్ళు ఏం చేయాలంటే మేము ఆ పోర్ట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఎవాల్యుయేట్ చేసి అక్కడ చైర్మన్తో సైన్ చేయించుకొని దాన్ని మేము మెయిల్ చేయాలి వారికి, పార్లమెంట్ సెక్రటరీ. వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు అన్ని పోర్ట్స్ని ఎవాల్యుయేట్ చేసి ఆ ఎంపీకి ఆ క్వశ్చన్ని ఆన్సర్ ఇస్తారు. ఈ వర్క్స్ ఇవన్నీ వాల్యుబుల్ వర్క్స్ కదా. ఆ హెచ్ఓడి దగ్గర ఎస్టేట్ ప్రింటింగ్ నేర్చుకోవాలి. ఎందుకు అక్కడ తేడా వచ్చిందంటే నాకు ఇంగ్లీష్ వచ్చి నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుండే సరికి ఆయనకి ఎక్కడెక్కడ పడితే కుదరదని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ఒక్కొక్కసారి డైరెక్ట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, ఒకసారి ఇండైరెక్ట్గా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు రోజు మాట్లాడుతూ ఉండండి ఇంగ్లీష్. ఏ లాంగ్వేజ్ అనేది కొన్ని చోట్ల బాగుంటుంది, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను అందుకే క్లాస్లో ప్రతి ఒక్కరిని అడుగుతా ఉంది. మా కొంతమంది మాట్లాడుతుంటే కొంతమంది మాట్లాడాలి. ఓకేనా? సరే, ఈరోజు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏంటమ్మా లిస్ట్ రాశారా? ఒకటి చెప్పండి, ఫాస్ట్గా రాసుకుందాం మనం. ఎసెట్స్ ఎసెట్స్ చెప్పండి ముందు. ఏంటి గుడ్డీలో పెడుతున్నామా ఫస్ట్? ఎసెట్స్ లో ఫస్ట్ మంచి ఫస్ట్ కనపడేది అక్కడ ఉన్న లిస్ట్ ప్రకారం చెప్పండి, అన్ని మిస్ అవ్వకుండా. ఫస్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్, చెప్పనమ్మా. మిషనరీ, స్టాక్. ఓపెనింగ్ అయినా క్లోజింగ్ అయినా స్టాక్. బిల్డింగ్స్,
ల్యాండ్ సాంగ్ చెప్పాను ప్లాంట్ అండ్ మిషనరీ అయిపోయింది. ఫర్నిచర్, మోటార్ వెహికల్స్, కంప్యూటర్స్, ఆఫీస్ ఎక్విప్మెంట్స్, నెక్స్ట్ గుడ్ విల్ అంటే కాపీ రైట్స్, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇన్వెస్ట్మెంట్స్ లో వచ్చేస్తాయి అన్నది. సరే షేర్స్, డేటాస్, రకరకాల సంస్థలు పెట్టండి ఒకే సంబంధం ఏంటి ప్రిమిసెస్ ల్యాండ్ అట్లా వెళ్ళిపోతుంది. కుబిల్ కాపీ రైట్స్ అట్లా వెళ్ళిపోతుంది. ఇలా చూడాలి. ఇంకా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అక్రూడ్ ఇన్కమ్, బుక్స్ రాదు అందులో. సరే బుక్స్ ఫర్నిచర్లో వస్తుంది, ట్యాక్స్ చెప్తారు. ఓకే బుక్స్, డ్రాయింగ్స్ మనం అసెట్ వద్దులే, క్యాపిటల్ రాసుకుందాం. డ్రాయింగ్స్ నెగిటివ్ క్యాపిటల్ కదా. ప్రొవిజన్ ప్రొవిజన్ ఫర్ డేటాస్ ఇచ్చేసరిగా. ఇంకా బిల్స్ రిసీవబుల్, ట్రేడ్ రిసీవబుల్స్ రాసుకోండి. ట్రేడ్ రిసీవబుల్స్ మళ్ళీ ఇదే డేటాస్ రాసుకోవచ్చు. ఇంకా ఉన్నాయా? పెట్టి క్యాష్, అసలు క్యాష్ రాలేదు కదన్నా. ఫస్ట్ క్యాష్. ఇంకా ఎక్కడ మొత్తం మీకున్న సంస్థలన్నీ ఎత్తకండి. సంస్థలన్నీ ఎత్తకండి బ్యాలెన్స్ షీట్స్. ఇంకా కనిపిస్తే చెప్పండి. క్యాష్ మొత్తం క్యాష్ కింద వచ్చేస్తుంది. సరే నెక్స్ట్ లైబిలిటీ చెప్పండి. చెప్పకూడదు. ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పండి అమ్మా. ఏంటి ఫస్ట్ ఏంటి? బ్యాంక్ ఓడి, క్యాపిటల్ మనం సపరేట్ సెగ్రిగేషన్ పెట్టుకున్నాను. క్యాపిటల్ రాసుకుందాం. సరే క్యాపిటల్ కింద ఏంటి? సెక్యూర్డ్ లోన్స్, బారోయింగ్స్, బిల్డింగ్ ఫండ్ అది వద్దులేదు, అడ్వాన్స్ తర్వాత చూద్దాం. బ్యాంక్ ఓడి, క్రెడిటార్స్, ఇంకా సారీ ఫండ్ ఓకే. అక్యుములేటెడ్ టెండర్స్ లయబిలిటీస్ అవుతుంది. సారీ రిజర్వ్ క్యాపిటల్ కింద. సరే రిజర్వ్స్
రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్ని ఒకటే. డిబెంచర్స్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఏంటి అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇంకా సరే, క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ట్యాక్స్ పే చేయాలి కదా, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లో వచ్చేస్తుంది. క్యాపిటల్ రాసాం కదా, క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. డ్రాయింగ్స్ ఇందా చెప్పారు కదా, డ్రాయింగ్స్. ఇన్కమ్ చెప్పండి అమ్మా. ఇన్కమ్ ఇన్కమ్స్ చాలా ఉంటాయి. ఇన్కమ్ ఎక్కడ జరుగుతాయి? P&Lకి వెళ్తే కనబడుతాయి. P&Lకి వెళ్ళండి, మీకు ఇన్కమ్స్ కనిపిస్తాయి. నువ్వు కూడా చూడాలి. సేల్స్ ఫస్ట్ వచ్చేది సేల్స్. నెక్స్ట్ కమిషన్, ఇంట్రెస్ట్, ఏంటి ఇంట్రెస్ట్ తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్, బ్యాడ్ డెట్స్ రికవర్, బ్యాడ్ డెట్స్ రికవర్. నెక్స్ట్ ఏంటన్నా P&L ఏంటి, అందులో ఆన్సర్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో, ఫైనల్ అకౌంట్స్ లో మీకు సమ్స్ ఉంటాయి. సమ్స్కి వెళ్ళి ఆన్సర్స్ దగ్గరికి వెళ్ళి P&L ప్రిపరేషన్ అనే సమ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే అక్కడ P&L కనిపిస్తాయి. ట్రేడ్ రిసీవబుల్ ఏంటి చెప్పు, ఇన్కమా? ట్రేడ్ రిసీవబుల్ ఇన్కమ్ అవుతుందా, ఎక్సెట్ అవుతుందా? ట్రేడ్ రిసీవబుల్ అంటే ఎవరు? ఇంకొక నేము డెటార్స్ కి, ఇంకో నేము ట్రేడ్ రిసీవబుల్స్. క్రెడిటార్స్ కి అనదర్ నేము ట్రేడ్ పేయబుల్. ఓకేనా? సో అవి అసెట్స్కి వెళ్ళిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఇన్కమ్స్ లేకపోతే P&L ఓపెన్ చేశారా? ఫస్ట్ ఓపెన్ చేయాలి, టైం అయిపోతుంది. ఈరోజు లిస్ట్ రాసుకొని ఇవ్వాలి. P&L కనిపించదు కదా, P&L ప్రిపరేషన్ సమ్స్ లేవు అసలు. నాన్ ప్రాఫిట్ లాగానే వెళ్ళండి. అన్నీ చెప్పేశారా? డివిడెండ్ చెప్పాలా, ఇంట్రెస్ట్ చెప్పాలా, ఇవన్నీ ఇన్కమ్సే కదా. గ్రాంట్స్ రిసీవ్డ్ చెప్పాలా. సరే చూస్తూ ఉండండి. డివిడెండ్ ఇవే వస్తాయండి. ఇంకా ఇంట్రెస్ట్, మిషనరీ సేల్ చేశారనుకో ప్రాఫిట్ వస్తే ఇన్కమేగా, అది సేల్ ఆఫ్ స్క్రాప్ ఇన్కమేగా. సేల్ ఆఫ్ స్క్రాప్ ఇంకా చెప్పాలి.
ఏం చెప్తాము? బిల్డింగ్ మీద ఏమొచ్చింది మనకి? రెంట్ వస్తుంది. రెంట్ ఒకటి, ల్యాండ్, ఫర్నిచర్, సేల్ స్టాప్, వెహికల్ సేల్ స్టాప్, కంప్యూటర్, ఆఫీస్ ఎక్విప్మెంట్స్, గుడ్విల్, కాపీ రైట్స్, బ్యాండెడ్స్, స్టేషనరీ ఇండస్ట్రీ, బ్యాండెడ్స్, డేటాస్ మీద బ్యాండెడ్స్ ఇంకా మరి కాస్ట్. ఓకే, సరే ఎక్స్పెన్సెస్ చెప్పండి. ఎక్స్పెన్సెస్ మీరు ఏం లేవు అంటున్నారంటే దాని అర్థం ఇవన్నీ మీకు ఇంకా సింపుల్ గా అయిపోయినట్టు, అకౌంట్స్ అంతా వచ్చినట్టు కదా. ఒక్కొక్కటి చెప్తానమ్మా. సాలరీస్, వేజెస్, పర్చేజెస్, టెలిఫోన్ చార్జెస్, ట్యాక్స్ పెయిడ్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఏమో లైబిలిటీ అవుతుంది, ట్యాక్స్ పెయిడ్ ఏమో స్టేషనరీ, నెక్స్ట్ మోటివ్ పవర్, నెక్స్ట్ ఇంకో చెప్పండి. తెలుగు వాట్సాప్ ఇప్పుడు ఈజీగా రెగ్యులర్గా యూజ్. సారీ, ఇన్సూరెన్స్, నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్, బ్యాండెడ్స్ రికార్డ్ రాసాం కదా, బ్యాండెడ్స్, ఇన్సూరెన్స్ రాసాం కదా. ఎక్స్పెన్సెస్ ట్రేడింగ్ చేయడం ఎక్స్పెన్సెస్ కామన్ వర్డ్ అది. సరే, ట్రేడ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ రెంట్, రెంట్ పెయిడ్. ఇక్కడ రెంట్ రిసీవ్డ్. అర్థం కదా? డిస్కౌంట్ ఎలా రాశాను ఇంకా అడ్వర్టైజ్మెంట్, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇది ఎంత అన్నారంటే ట్రేడ్ ఎక్స్పెన్సెస్, సెంటర్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్, రకరకాల ఎక్స్పెన్సెస్. ఎక్స్పోర్ట్ డ్యూటీ, ట్యాక్స్ కింద ట్యాక్స్ పెయిడ్ రాసింది. డిప్రిషియేషన్, ఇంకా ఎలక్ట్రిసిటీ, స్టూడెంట్, బ్యాలెన్స్ రిటైర్డ్, ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ కదా అన్నది. డిస్కౌంట్ ఎలా రాస్తాము? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, బ్యాంక్ ఛార్జెస్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, పోస్టేజ్. చిన్న చిన్న కదా ఆలోచించండి, చెప్పేసేయండి. ఇంకా కొంచెం టిప్లీ అయితే నేనే ఆపుతాను. పోస్టేజ్,
ట్రావెలింగ్ రాసాం. ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్. ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, ఇట్లాంటి రెగ్యులర్ చార్జెస్. ఇంకా ఇంకొకటి చెప్పండి అమ్మా, క్లోజ్ చేసేద్దాం ఈరోజు. 4 అయిపోయింది, మళ్ళీ సార్ వస్తారు. ఇట్లా రేపు కంటిన్యూషన్ చెప్తాను. పని చేయండి, ఈ లిస్ట్ అంతా మీరు నీట్గా రాసుకొని రండి. రైట్ రైట్. పొరైంది కానీ రేపు ఒక చిన్న హోంవర్క్. లిస్ట్ ఇక్కడ రాశాను కదా, ఫోటో తీసుకోండి. ఇందులో లేని ఏమైనా ఉంటే రాసుకోండి అంతే. బుక్స్ అనేది తిప్పండి, గూగుల్లోకి వెళ్ళండి, ఏమున్నాయో చూడండి. ఏమైనా లేని ఉంటే అక్కడ రాసుకొని రండి. 5 నిమిషాలు పడమ్మా, హోంవర్క్ చేయరా? హోంవర్క్ ఇవ్వలే, జస్ట్ సరదాకి. ఓకేనా? అన్నీ ఎక్కాం సార్, అన్నీ చెప్పాను సార్, ఇంకేముంటాయి సార్ అక్కడ. సరే సరే, ఇది ఒకసారి ఫోటో తీసుకోండి, లేదంటే రేపు మార్నింగ్ రేపు రాసుకుంటారా? రేపు రాసుకోండి, సార్ వస్తారు మళ్ళీ. ఈ రోజుకి ఇంకా సమ్మర్ చేద్దాం. సరే, ఈరోజు ఓకే అమ్మా, గుడ్ బై. జూమ్ రికార్డింగ్ చేయట్లేదు. ఓకే అమ్మా, ఫర్ టుడే గుడ్ బై.